నమస్కారం అండి. ఈరోజు నేను దోశకి కార చట్నీ రెడీ చేస్తాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను అండి. అలాగే ఒక 7 ఎండుమిరకాయలు వేసుకుంటున్నానండి. ఈ చట్నీకి వెల్లుల్లిపాయలు ఎక్కువ పడుద్దండి. ఇన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ, ఇలా వెల్లుల్లిపాయలు. ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెంగా నీళ్ళు పోసుకుందాము. మిక్సీ ఆడించుకున్నప్పుడు ఇలా మెత్తగా నూనె పెట్టుకోవాలండి. ఇది నువ్వుల నూనె అండి. ఇది బాగా నూనె కలుపుకోవాలి. వేడి వేడి దోశ వేసానండి. ఈ దోశకి మనకి ఈ కార చట్నీ, నువ్వుల నూనెతో కలిపిన ఈ కార చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం కూడా తెలియదు. ఇదిగో చూడండి, నువ్వుల నూనె వేసుకుని కంపల్సరీ తినాలి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.